నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'గేమ్ చేంజర్' మూవీ గురించి దాని టికెట్ల రేట్లు పెంచడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సార్. ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది? హైకోర్టులో కొంతమంది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు. పిఐఎల్ అంటారు. పిల్ అంటారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ పిల్లు వేశారు. వాళ్ళు వేసింది ఏంటంటే గేమ్ చేంజర్కి రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్కే కాదు, తను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దేనికి కూడా టికెట్ రేట్లు పెంచను, అదనపు షోలకు అనుమతి ఇవ్వను అని, అట్లాగే బెనిఫిట్ షోలు పర్మిషన్ ఉండదు అని ఆయన ప్రకటించాడు. కానీ దిల్ రాజు మరి ఏం మాయ చేశాడు, ఏం మ్యాజిక్ చేశాడో కానీ ఆయన యూటర్న్ తీసుకొని గేమ్ చేంజర్కి మాత్రం బెనిఫిట్ షో అయితే లేదు, కానీ మార్నింగ్ 4 గంటల నుంచి ఫస్ట్ రోజు అంటే ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి 6 షోలకి అనుమతి ఇచ్చారు. రేపటి నుంచి 5 షోలకి అనుమతి ఉంది. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. 135 ఏమో మల్టీప్లెక్స్, 110 సింగిల్ స్క్రీన్లకి పెరిగినాయి అదనంగా. ఇప్పుడు మనం ఎక్కడ పోయి బుక్ చేసుకోవాలన్నా 450, 420, 400 పైనే ఉంది టికెట్, తక్కువ లేదు మల్టీప్లెక్స్ల్లో. సో అందుకనే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి. పుష్ప 2తో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్కి అడ్వాన్స్ బుకింగ్ చాలా పూర్గా ఉన్నాయి. మొత్తం గ్రీన్సే కనపడుతున్నాయి నైట్ కూడా నేను చూస్తే. సో ఎందుకంటే అంతంత పెట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీ 4 పోవాలంటే టికెట్లే 450 ఉంటే ఇంకొక ఖర్చులు అంతా కలిపితే 3,000 3-4 అయిపోతుంది ఒక 4 పోవాలంటే, పోయి రావాలంటే. సో ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. దీనికోసం నిన్న లంచ్ మోషన్ పిటిషన్ అంటే అర్థమైందంటే అర్జెంటుగా దీన్ని పరిశీలించాలి, లంచ్ బ్రేకింగ్లో కానీ లంచ్ తర్వాత కానీ అనేది లంచ్ మోషన్ పిటిషన్ అంటారనమాట. అవి ఆ పిటిషన్లకి అర్జెన్సీ ఉందని నమ్మితేనే యాక్సెప్ట్ చేస్తారు కోర్టు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. దాన్ని లంచ్ మోషన్ పిటిషన్ అంటారనమాట. అలాగా లంచ్ మోషన్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారనమాట. జస్టిస్ విజయసేనారెడ్డి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన కామెంట్స్ చేశారు. దేని మీద అనుకున్నప్పుడు పిటిషనర్ల వాదన ఏంటంటే షోకి మధ్య 15 minutes మాత్రమే గ్యాప్ ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షోలు వేయాలంటే గ్యాప్లు ఎక్కువ వేయలేరు కదా. 15 minutes ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు బయటికి రావాలి, బైక్స్ వెహికల్స్ తీసుకొని బయటికి రావాలి, అవి ఖాళీ అయితేనే కదా మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి, టైమే హడావిడి అయిపోతుంది. ఈ హడావిడిలో మొన్న పుష్ప 2లో జరిగిన తొక్కిసలాట జరిగే స్కోప్ ఉంది. సో అది కరెక్ట్ కాదనే జడ్జి గారు అభిప్రాయపడి ఎలా ఇస్తారు మీరు, అట్లాగే పుష్ప 2 ఆల్రెడీ జరిగినాక కూడా 4 గంటల షోకి ఎలా అనుమతిస్తారు? 4 గంటలంటే వీళ్ళు పిల్లలు నైట్ అర్ధరాత్రి నుంచి అక్కడ తిరుగుతూ ఉంటారు 4 గంటలకి. సో 16 లోపు పిల్లలు అర్ధరాత్రులు సినిమాలకు పోవడాన్ని అసలు బ్యాన్ చేయాలనేసి జడ్జి గారు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ వయసులో పిల్లలు తెలియదు, వాళ్ళకి డీల్ చేయలేరు, ప్రపంచం తెలియదు. నేను చూస్తుంటా కదా వాకింగ్ పోయేటప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ పిల్లలే బైక్లో విన్యాసాలు చేస్తుంటారు. వాకర్స్ మీద కూడా ఇలా దగ్గరగా తిప్పి కొట్టబోతున్నారేమో అన్నట్టుగా ఇచ్చేసి వాళ్ళని భయప్రాంతం చేసి వెళ్తుంటారు అనమాట. వీళ్ళకి అదొక సాడిస్టిక్ కారణం. ఎందుకంటే వాళ్ళకి రెబల్ వితౌట్ కాజ్ అన్నట్టుగా వాళ్ళకి ఆ నేచర్ ఉంటుంది. అన్నిటి మీద తిరగబాటు చేయాలి, అందరినీ ఒక భయభ్రాంతం చేయాలన్న ఇది ఉంటుంది. అంటే సైకాలజీ భాషలో చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే అని ఒక ఫీలింగ్ నుంచి ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అన్న టీనేజ్ ఫీలింగ్లో నేను బాగున్నాను, ప్రపంచం బాగాలేదు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందరి మీద వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి పిల్లలు తీసుకెళ్ళి సినిమాలకి అర్ధరాత్రి పంపిస్తే ఎలాగా అనేది కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రెండోది గ్యాప్ లేకపోతే తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యులు? పోలీసుల మీద కూడా దీనివల్ల ఎక్కువ ప్రెజర్ పడుతుంది కదా. పోలీసులు ఉండేదేమో తక్కువ ఉంటారు. మనం అనుకుంటాం ప్రతిదానికి పోలీసులు ఏమయ్యారు అని అడిగేస్తాం, కానీ అక్కడ వాళ్ళు బందోబస్తు డ్యూటీలో చూసుకోవాలా, ట్రాఫిక్లు చూసుకోవాలా, రెగ్యులర్ డ్యూటీలు క్రైమ్ చూసుకోవాలా, సపరేట్గా ఏమి ఉండరు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొత్త ఉద్యోగాలు ఇస్తే డబ్బులు జీతాలకు లేవని గవర్నమెంట్స్ ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది అపాయింట్మెంట్స్. దానివల్ల రిక్రూట్మెంట్ ఉండట్లేదు. దానివల్ల ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, పోలీసుల మీద. ఎక్కువ ప్రెజర్ సిచ్యువేషన్లో జాబ్ చేసే డిపార్ట్మెంట్స్లో పోలీసులు ముందుంటారు. సో అలాగా కోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. మీరు చేసే చర్యల వల్ల
పోలీసుల మీద ఎక్కువ బర్డన్ పడుతుంది, ప్రెజర్ పడుతుంది అనేది వ్యాఖ్యానించింది. రెండవది, దీనికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఎవరు ఇవ్వాలి? లైసెన్సింగ్ అథారిటీ ఇవ్వాలి. థియేటర్లకి లైసెన్సింగ్ ఎవరు ఇస్తారో వాళ్ళు ఇవ్వకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో ఎలా జారీ చేస్తారు అనేది కూడా కోర్టు అడిగింది. సో ప్రధానంగా కోర్టు దీన్ని ప్రశ్నించింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద విమర్శలు వచ్చాయి. ఈయన యూటర్న్ రెడ్డి అని పేరు పెట్టారు ఆల్రెడీ. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఒక భీష్మ ప్రతిజ్ఞ అంటారు కదా, అలాగా ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు, నేను సీఎంగా ఉన్నంత వరకు అని. మళ్ళీ ఏమో దిల్ రాజు పోయి ఆయన ఈగోని సాటిస్ఫై చేసి వీళ్ళ ఒక 50 మందిని సినిమా ప్రముఖులంతా తీసుకెళ్ళి ఆయనకి శాలువాలు కప్పించి వంగి వంగి నమస్కారాలు చేయించే కాడికి ఆయనకి ఈగో సాటిస్ఫై అయింది. ఇలా కదరా ఉండాలి, మరి అందరూ వచ్చి నన్ను ఇది చేసుకోవాలి కదా అనే దారికి వచ్చాడు. అంటే సినిమా ఇండస్ట్రీ నన్ను కేర్ చేయలేదు, నేను దారికి తెచ్చుకోగలిగాను అనేది సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయని నేను చెప్పాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం నిన్ను అడిగినప్పుడు గద్దర్ అవార్డుల విషయంలో కానీ, డ్రగ్స్కి యాంటీ క్యాంపెయిన్ చేయమని కానీ, సామాజిక అంశాలకు సంబంధించి మీరు రోల్ ప్లే చేయమని అడగడం మంచిదే. ఏ ముఖ్యమంత్రి కూడా అలాగా అడగరు. అడిగినప్పుడు వీళ్ళు స్పందించాలి కదా, వీళ్ళు స్పందించలేదు. సో అంటే ఏంటి, మామూలుగానే సినిమా ఇండస్ట్రీ మీద క్రిటిసిజం ఏంటంటే వాళ్ళు చంద్రబాబుని తప్ప ఇంకెవరిని కేర్ చేయరని, ఏ ముఖ్యమంత్రిని. గతంలో కేసీఆర్ అయితే పెద్దగా పట్టించుకున్నాడు, సినిమాల పట్ల కేసీఆర్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కేటీఆర్ తో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు, సినిమా అంటే అందరూ పిలిచేవాళ్ళు అలాగా. సో అలాగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో లేకపోవడం, వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డికి ఆయన ఎవరికైనా వ్యక్తిగతంగా కూడా ఉంటుంది కదా. మొన్న కూడా ఇంకొక అతను కూడా ఆయన పేరు మర్చిపోయాడు, యాంకరు. అంతకుముందు అర్జున్ మర్చిపోయాడు. ఒక సీఎం స్థాయిలో ఉండే వాళ్ళ పేర్లు ఎలా మర్చిపోతారన్న విమర్శ కూడా ఉంది. అంటే మీరు ఇంకేమి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ప్రొడ్యూసరు, డైరెక్టర్లు వాళ్ళ పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు, ఒక సీఎం పేరే మర్చిపోతే ఎలాగా. ఒక యాంకరు సీఎం పేరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. సో ఇలాంటి విమర్శలు అయితే ఖచ్చితంగా వచ్చాయి. ఏదైనా మళ్ళీ అలాంటి వ్యక్తి ఎందుకు యూటర్న్ తీసుకొని పెంచాడు అంటే పెంచకుండా ఉండాలి కదా. మొన్నదే పుష్ప జరిగింది, రేపు పొద్దున 4 గంటలకు షో రిలీజ్ చేశారు. సో పెద్ద ఎత్తున క్రౌడ్ వెళ్తారు, పోలీసులు ఎట్లా ఇది చేస్తారు. ఆల్రెడీ గేమ్ చేంజర్కి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఇంటికి వెళ్తూ 2 చనిపోయారు, దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. అంటే ప్రతి చోట క్రౌడ్స్ ఎక్కువ ఉండే విధంగా ఎందుకు చేయాలి అన్న ఇది వచ్చింది. కానీ సినిమా వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళేమో మేము 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడుతున్నాము, మీరు ఇతర ఇండస్ట్రీలకి ఇస్తున్నారు కదా, రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళకి వాటరు లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మేమేమి అడుగుతున్నాం మిమ్మల్ని, మేము ట్యాక్స్ కడుతున్నాము 18%, అనేక మందికి వేలాది మందికి ఉద్యోగాలు లేకపోతే ఎంప్లాయ్మెంట్ వృత్తి అనేది మేము కల్పిస్తున్నాము. సో మేమేదో చిన్న చిన్న రాయితీలు అడిగితే కూడా ఇవ్వడానికి మీకేంటి అనేది వాళ్ళ వైపు ఉన్నది. అదంతా ఓకే, కానీ ఈ శాంతి భద్రతల ఇష్యూ ఒకటి, ప్రజల ప్రయోజనం ఒకటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అందుకని కోర్టు సీరియస్గా స్పందించింది. మళ్ళీ ఈ రోజుకి విచారణ వాయిదా, ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి కౌంటర్ వేయాలి కదా. సో కౌంటర్ వేయడానికి, అట్లాగే సినిమా మేకర్స్ నుంచి కూడా కౌంటర్ అడుగుతారు. సో ఇవన్నీ అయినాక విచారణలో మరి టికెట్ రేట్లు పెంచడం కుదరదని చెప్తుందా, ఇక మీదట షోలు ఇట్లా ఇవ్వద్దని చెప్తుందా అనేది చూడాలి. దీనివల్ల ఏమవుతుందంటే గేమ్ చేంజర్ కొంత ఇబ్బంది టికెట్ రేట్లు లేకపోతే, ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా రోజుల వరకు 10 రోజుల వరకు ఇచ్చారు, అది ఇబ్బంది. రెండోది రేపు ఎల్లుండి రిలీజ్ కాబోయే డాకు మహారాజ్ కి ఇబ్బంది. దాని తర్వాత 14 రిలీజ్ కాకపోయే సంక్రాంతి. వాళ్ళేమో అడగట్లేదు ఇప్పటివరకు అయితే, కానీ అడుగుతారు వాళ్ళు కూడా. డాకు మహారాజ్కి అయితే ఖచ్చితంగా అడుగుతారు.